హాయ్ అండి. 'బిగ్ బాస్' అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే నేను చెప్తానండి. సో, ఈ రోజైతే మనకి 'శ్రీజ' అయితే ఎలిమినేట్ అయిపోతుందండి. ఓటింగ్ ప్రకారం నిన్న జరిగే యాక్టివిటీ చేశారు కదా! దాని ప్రకారం. సో, 'శ్రీజ' కొంచెం తక్కువ ఓట్స్ రావడం వలన 'శ్రీజ'నైతే ఎలిమినేట్ చేశారండి. 'భరణి' అయితే సేఫ్ అయ్యారండి. సో, ఎవరైతే 'భరణి' అభిమానులు ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా ఉండొచ్చు. కొంచెం యాక్చువల్‌గా ఏంటంటే డూ ఆర్ డై అండి. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ కాంపిటీషన్. 'భరణి' గారెంతో 'శ్రీజ' కూడా అంతే. కాకపోతే 'శ్రీజ' కొంచెం ఎక్కువ మాట్లాడుతాదని చెప్పేసి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది. చిన్న నేమ్ అయితుంది. సో, దానివల్ల మేబీ బయటకొచ్చిందేమో. సో, 'భరణి' గారంటే అందరికి తెలిసింది కదా! ఒక మంచి ఆల్రెడీ ఒక టాప్ కంటెస్టెంట్ ఆయన గూడా. సో, ఎందుకొచ్చారో బయటకి తెలీదు. బట్ మళ్ళీ వచ్చారు లక్కీగా. సో, ఆయన నిజంగా ఆయనకి అభిమానులైతే చాలా హ్యాపీ. సో, 'భరణి'కి ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆయన బయటకొచ్చి మళ్ళీ ఎళ్లారు కాబట్టి ఆయనకు కొంచెం స్ట్రాటజీస్ కూడా అర్థమవుతాయండి. ఎవరైతే లీడ్‌లు ఉన్నారో, ఎవరు టాప్ 5లో ఉండిపోతారో ఆయనకంతా తెలిసిపోతుంది. సో, ఆయనకొక ఇదిగా మంచి అడ్వాంటేజ్ ఇది. సో, నెక్స్ట్ 3, 4 వీక్స్ ఆయనకి అంతా క్లియర్ కట్‌గా అర్థమై ఉంటది. ఎందుకంటే ఎలా ఉండాలి హౌస్‌లో, బయట ఒపీనియన్ ఎలా ఉంది, జనాలు ఎలా అనుకుంటున్నారో. సో, నిజంగా 'భరణి' గారికైతే కొంచెం అడ్వాంటేజ్ ఇది. చూడాలి మరి. సో, ఆ అడ్వాంటేజ్‌ని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తారో. సో, నిజంగా 'భరణి' గారికి అదృష్టం కలిసొస్తుందని చెప్పాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' చరిత్రలో అనుకుంటే ఒకసారి బయటకొచ్చి మళ్ళీ ఇలాగ ఓటింగ్ ప్రకారం ఎళ్లి మళ్ళీ లోనకెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. సో, ఇది అడ్వాంటేజ్ తీసుకొని నాకు తెలిసి 'భరణి' గారు టాప్ 5లో ఉంటే మంచిదండి. ఆయన అభిమానులైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంచెం డిసప్పాయింటెడ్ ఎందుకంటే చాలా లేడీ ఫ్యాన్స్ అయితే 'శ్రీజా'కున్నారు. కామన్ మ్యాన్‌గా చాలా మంచి పేరొచ్చిందండి. సో, కొంచెం డిసప్పాయింటెడ్. బట్ ఏదేమైనా గాని అందరూ ఎప్పుడైనా ఎవరైనా రావాల్సింది 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికి. బట్ ఏంటంటే వీళ్ళు 'భరణి' గారు ఎలా ముందుకు తీసుకెళ్తారని చూడాలి. సో, చూడాలి మరి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎపిసోడ్ ఈరోజు మీకు టెలికాస్ట్ అవుతుందండి. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.